నమస్తే. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. ఓకే. ఏ ఏరియాలో ఉంటారు? ఇదే యూసఫ్గూడ చెక్ పోస్ట్. ఓకే. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? 100% నవీన్ యాదవ్ గారే గెలుస్తారు. పార్టీ పరంగా అయినా నవీన్ యాదవ్ గారే గెలుస్తారు. ఒకవేళ పార్టీ ఆయనను కాదన్నా కూడా ఇండిపెండెంట్గా గెలిచినా కూడా ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా నవీన్ యాదవ్ గారే గెలుస్తారు. ఆయనకు బలం ఉన్నది, ప్లస్ బలగం ఉన్నది, పబ్లిక్ ఉన్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. 80 మార్క్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మన జేబులో 100 రూపాయలు ఉంటాయి, 110 ఖర్చు పెట్టాలంటే పెట్టలేము కదా. ఆయన కూడా ఏం చేయలేడు. రేవంత్ రెడ్డిని ఆయనను దూషించడం కూడా మనది పొరపాటు అవుతుంది. ఆడ బడ్జెట్ ఉంటేనే అందరికీ పంచి పెడతాడు. బడ్జెట్ లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన 100% ఓకే, 80-90 మార్కులు ఓకే. బడ్జెట్ లేనప్పుడు ఎవరేమేం చేయలేము. అది ఇప్పుడు సార్ చెప్పిన పథకాలు అంటే సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం వస్తున్నాయి, మంచిగా ఉన్నాయా? అవి బాగానే ఉన్నాయి, పర్లేదు. వండుకుంటున్నారా? నాట్ బ్యాడ్. మంచిగా లేవు, చెడ్డగా లేవు, తిననీకి వస్తాయి. మామూలు సగటు మనిషి తిననీకి ఉపయోగం ఉంటాయి. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు. మీ మహిళలు అంటే ముందు ఛార్జెస్ పెట్టాల్సి వచ్చేది, ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. దానివల్ల కొందరికి నష్టం ఉంది, అందరికీ లాభం ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? వస్తుంది. ఆయన ఆలోచన విధానం బాగుంది. ఆలోచన విధానానికి 100% ఓకే. అంటే ఇప్పుడు మీ ఏరియా కొరకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఎవరు వచ్చి పరిష్కారం చేసి దాన్ని సాల్వ్ చేస్తారు? నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా. దగ్గర ఇప్పుడు నేను ఈ ఏరియాలో 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పుడు ఈ షాప్లో పనిచేయబట్టి 7 years 8 years అవుతుంది. ఇక్కడ లేనప్పుడు కూడా ఏదన్నా అన్నా అంటే హెల్పింగ్ 100%. మీ కొరకు, మీ ఆలోచన కొరకు బీఆర్ఎస్ పరిపాలన బాగుందంటారా లేదంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన? బీఆర్ఎస్ పరిపాలన అస్సలు బాగాలేదు. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు నేను గల్లా వేసుకొని తిరుగుతున్నా ఈ గల్లీలో, నేనే లీడర్ను. నాకు జైగొట్టినోనికి వానికి గల భుజం మీద చేసుకొని తిరుగుతారు. అదే రేవంత్ రెడ్డి పరిపాలన అట్లా ఉండదు. ఆలోచనతోటి ఆయన పనిచేస్తున్నాడు. ఈయన డిమాండ్గా ఆయన పనిచేసిండు. అందుకే కదా ఇప్పుడు ఇంత కోట్ల జరిగింది కదా. దానికి మీనింగ్ అదే కదా. Subscribe us and press the bell icon for more interesting updates.